బానిసత్వం నుండి స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం పోరాడినందుకే 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించిందని, ఇక ఆగస్టు 15, 1947లో అధికార మార్పిడి జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్, సుఖదేవ్, ఇక రాజ్గురుల 94 వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలితో శ్రద్ధాంజలి ఘటించారు. వారు దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి త్యాగ నేరితిని కొనియాడారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. 78 ఏళ్ల నిండిన మన దేశంలో సగటు మనిషి జీవితంలో రాలేదని అన్నారు. ఇక షహీదీ భగత్ సింగ్ కలల కన్నా సమానత్వం సిద్ధించలేదని అన్నారు. ఒక మనిషిని వేరో మనిషిని దోపిడీ చేయడం భగత్ సింగ్ నిరసించారని, దేశ స్వాతంత్ర్యం కోసం కులమతాలకు అతీతంగా పోరాటం సాగించారని అన్నారు. భారతదేశ స్వతంత్ర సమర యోధులు షాహిద్ సర్దార్ భగత్ సింగ్, గురుదేవ్, సుఖదేవుల 94వ వర్ధంతి నేడు జరుపుకుంటాం. మార్చి 23, 1931 భారత బిడ్డ, భారత స్వతంత్ర పోరాట బిడ్డ, భారత స్వతంత్రం కొరకు 24 సంవత్సరాల యుక్త వయసులే పోరాడి బ్రిటిష్ పాలకులచే ఉరిదీయబడ్డ భగత్ సింగ్ నేడు 94వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన మహనీయుడు సర్దార్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు. ఈ ముగ్గురు ఒక టీమ్గా దేశంలో బ్రిటిష్ కటావ్, భారతదేశ బచావ్, భారతదేశ స్వతంత్రం మన చేతిలో ఉండాలి, బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టాలి, బ్రిటిష్ కటావ్ అని చెప్పేసి ఉద్యమం చేసి ఒక సందర్భంలో లాహోర్ మీద కూడా బాంబు వేయడం జరిగింది అసెంబ్లీ, పార్లమెంట్. భగత్ సింగ్ని పట్టుకొని ఇవాళ ఉరిశిక్ష వేయడం ముగ్గురిని, గురుదేవ్, సుఖదేవ్. వాళ్ళకి క్షమాభిక్ష పెట్టమన్నారు భగత్ సింగ్ గారిని. భగత్ సింగ్ మాట్లాడాడు, ఈ దేశానికి స్వతంత్రం రావాలి, క్షమాభిక్ష పెట్టిన ఉరిశిక్ష తప్పిస్తే నాకేం కాదు, భారతదేశంలో నా ఉరిశిక్ష ద్వారా ఆఖరి కోరిక అంటే ఉరిశిక్ష ఇచ్చే ముందు ఆఖరి కోరిక అడిగితే నాకు క్షమాభిక్ష వద్దు, తల్లిదండ్రులు కూడా చెప్పిండు. నా ప్రాణం పోతే సరే ఈ దేశంలో యువతంతా కన్ను తెరిచి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి మరి చైతన్యం అవుతుంది, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టితేనే దేశానికి స్వతంత్రం వస్తాయని చెప్పి ఆనాడు ఉరికొయ్యల్ని ముద్దాన్న భగత్ సింగ్ ఇవాళ దేశంలో భారతరత్న అవార్డు కూడా రాకపోవడం అవమానం.